ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను, సంగతులను మీకు తెలియచేయాలి అని ఆశతో మీ ముందు నిలబడ్డాను. దేవుణ్ణి నమ్మిన తర్వాత, లేదా ముందుగా ప్రపంచంలో మనుషులను రెండు భాగాలుగా మనం విభజిస్తే, ఒకటి నాస్తికులు, రెండు ఆస్తికులు. ఆస్తికులు అనగా దేవుణ్ణి నమ్మిన వారు, నాస్తికులు అనగా దేవుడిని నమ్మని వారు, దేవుడు లేడు అన్నవారు. మనమంతా ఆస్తికుల భాగంలో మనం వస్తే, ఆ గుంపులోకి దేవుడు ఉన్నాడు అని నమ్మిన తర్వాత మరలా దేవుళ్ళ పేరుతో ప్రపంచం ముక్కలైపోయింది, తెలియంది కాదు. దేవుడు ఉన్నాడు అని నమ్మిన మనుష్యులు దేవుళ్ళ పేరుతో ముక్కలైపోయారు. చరిత్రను చూసినప్పుడు దేవుళ్ళ పేరుతో యుద్ధాలే చేశారు. దేవుళ్ళ పేరు మీద రక్తాన్ని ఏరులై పారించిన చరిత్ర కూడా మన కళ్ళ ముందుంది. దీనంతటి గల కారణం దేవుని గూర్చి లేదా దేవుని పైన సరి అయిన ఆలోచన, అవగాహన మనుషులకు లేకపోవడం అని ఖచ్చితంగా చెప్పాలి. అలా అని దేవుని గురించి మనం మాట్లాడాలి అన్నప్పుడు, లేదా దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎవరు, దేవుని యొక్క క్యారెక్టర్స్ ఏంటి అని ఎలా మనం చెప్పాలి, మనం చెప్పడం అనేది తప్పవుతుంది. కారణం ఏంటంటే, మనిషి స్వార్థపరుడు, అందులో అనుమానం లేదు. దేవుడు ఇలా ఉండాలి అని, ఇలా ఉంటాడు అని మనిషి ఎవరు డిసైడ్ చేయటానికి, మనిషి ఎవరు నిర్ణయించటానికి? అందుకే దేవుడు ఎవరో లేదా దేవుడు ఎలా ఉంటాడో చెప్పేటువంటి అర్హత మనిషికి లేదు అనేటువంటి ఒక విషయాన్ని మనం చాలా బలంగా ముందుగా నమ్మాలి. ఇక రెండవదిగా, బైబిల్ను బట్టి మనం ఆలోచించినప్పుడు లోకంలో, సమాజంలో మనుషుల మధ్య దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఎందరో ఉన్నారు అని ఒక మాట ఆ క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియచేయటం మనం చూస్తుంటాం. సరే, కొరింథీ సంఘానికి ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే, అది సపరేట్ ఒక పాఠం అయిపోతుంది మనకు. వీళ్ళతో మనం ఈ నెలలో మన సెమినార్లో మాట్లాడుకుందాం. అది ఒకసారి పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుంటే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు. ఆ పదం చూడండి అక్కడ, దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు అన్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. ఎవరండి వీళ్ళంతా అంటే, అనబడిన వారు అన్నాడు. ఎవరి చేత అనబడిన వారు, ఎవరి చేత పిలువబడిన వారు అంటే మనుష్యుల చేత. అందుకే మనుష్యుల చేత దేవుళ్ళుగా పిలువబడుతున్న వారితో మనకు పని లేదు. మనుషులను చేసినవాడు కావాలి, ఈ సృష్టిని చేసినవాడు కావాలి. ఆయన ఎవరో, ఆయన ఎలా ఉంటాడో వెతికేటువంటి పనిలో ప్రతి మనిషి ఉండాలి. ఉదాహరణకు, బంగారం ఉందంటే దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. ఇది బంగారం అని ఎలా చెప్తున్నావు? అది మెరుస్తుంది. ఇనుము అని దానికి ఉన్నటువంటి క్యారెక్టర్ని బట్టి, దానికి ఉన్న గుణాన్ని బట్టి ఇది ఇనుము అంటున్నాం. అలానే ఇది రాగి అని ఎలా చెప్తున్నావు? దానికి ఉన్నటువంటి గుణాన్ని బట్టి. ఇది కాయ, పండు కాదు, ఇది కాయ అని ఎలా చెప్తున్నావు? దానికున్న గుణాన్ని బట్టి. ఇది పండు అంటున్నావు, దానికి ఉన్నటువంటి ఆ లక్షణాన్ని బట్టి. అంటే
ఒక వస్తువు ఇది పలానా వస్తువు అని మనం చెప్పాలి అని అంటే దానికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి ఇది పలానా వస్తువు అని మనం ఐడెంటిఫై చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, అలానే ఒక మనిషి మంచివాడు లేదా ఒక మనిషి చెడ్డవాడు. ఒక మనిషి మంచివాడు అని ఎలా చెప్తున్నావు? ఆ మనిషికి ఉన్న క్యారెక్టర్ని బట్టే కదా, ఆ మనిషిలో ఉన్నటువంటి గుణాలను బట్టే కదా, ఆ మనిషి యొక్క లక్షణాలను బట్టే కదా. అంటే ఒక మనిషి మంచివాడు అని మనం అంటున్నాము అని అంటే అతనుకున్న క్యారెక్టర్ని బట్టి ఆ వ్యక్తి మంచివాడు అంటున్నాం. అదే సమయంలో ఒక మనిషి చెడ్డవాడు అంటున్నప్పుడు కూడా అతనిలో ఉన్నటువంటి ఆ చెడు లక్షణాలు, ఆ అవలక్షణాలను బట్టి అతను చెడ్డవాడు అంటున్నాం. మరి దేవుడు అన్నప్పుడు దేవుడు ఎవరు? లేదా దేవుడు అయినా ఎలా ఉంటాడు? దానికంటే ముందు అసలు దేవుణ్ణి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? దేవుని గురించిన అవగాహన మనకు అవసరమా అని ముందుగా ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి నేను? అంతే కదండి. దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఈ భూమి గురించి తెలుసుకోవటం వల్లనో, లేదా వృక్షాల గురించి తెలుసుకోవటం వల్లనో, లేదా పంటల గురించి తెలుసుకోవటం వలన నాకేదో ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నాడు మనిషి. దేవుని గురించి తెలుసుకోవటం వలన ఏంటి నాకు ప్రయోజనం ఏంటి? ఆయన ఎందుకు తెలుసుకోవాలి దేవుని గురించి అనే ఈ ప్రశ్నకు బైబిల్లో నుంచి మన సమాధానాన్ని చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు తన సువార్త ప్రయాణాలలో 2వ ప్రయాణంలో పౌలు గారు ఏథెన్స్కి వెళ్ళారు. ఆ ఏథెన్స్కి వెళ్ళినటువంటి సమయంలో ఏథెన్స్లో ఉన్నటువంటి ఆ అరియోపగు అనేటువంటి ఒక సభ, అందులో చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. అక్కడంతా కూడా జ్ఞానులైన పడిన వారు, సమాజంలో మాకు అన్నీ తెలుసు అనుకుంటున్న వారు, మేధావులైన వారు, వాళ్ళంతా కూడా కూర్చునేటువంటి ఒక వేదిక, ఒక సభ, అరియోపగు అనేటువంటి సభ. వారికి ఉన్నటువంటి మరొక అలవాటు ఏంటంటే ఎప్పుడు చెప్పిన విషయం చెప్తే వినరు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త విషయం చెప్తేనే వాళ్ళు వింటారు. అందుకే తాము కొత్త సంగతులు వినుటయందు కాలము గడుపుచుండువారు అని వారి గురించి అక్కడ ప్రస్తావించబట్ట మనం చదువుకుంటాం. ఇప్పుడు పౌలు గారిని తీసుకెళ్ళి పౌలు గారు యేసుక్రీస్తు గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతుంటే, ఏంటి మనిషి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడా? ఇదేదో చాలా కొత్తగా ఉందే. ఈ కొత్త విషయం చెప్పాలంటే ఇక్కడ కాదు, నువ్వు చెప్పాల్సింది వీధిలో కాదు, సభలో చెప్పాలి, ఎందుకంటే అక్కడ అందరు మేధావులు ఉంటారు అని పౌలు గారిని ఆ సభకు ఆహ్వానించి ఆ సభలో నిలవబెట్టినప్పుడు, ఇప్పుడు ఆ ఏథెన్స్లో ఆ సభలో పౌలు గారు నిలబడి చేస్తున్నటువంటి ఒక ప్రసంగం, ఒక ఉపన్యాసం, అందులో దేవుని గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24 నుంచి మనం చదువుతున్నప్పుడు, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చూడగలిగితే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అన్నాడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అంటే మనకి ఏమర్థమవుతుంది ఈ మాటలో అంటే, జగత్తును నిర్మించిన వాడు, సృష్టిని నిర్మించిన వాడు, సృష్టికర్త ఎవరు అని చెప్తున్నాడు పౌలు గారు? దేవుడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, అదే మన పాఠం కూడా. దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అన్నాను కదా. ఇప్పుడు దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మీ నుంచి రావాల్సిన సమాధానం ఏంటి? దేవుడు ఎవరు? సృష్టికర్త, ఈ జగత్తును చేసిన వాడు. నువ్వు ఏ జగత్తులో ఉన్నావో, ఏ సృష్టిలో ఉన్నావో, ఏ సృష్టిని నువ్వు అనుభవిస్తున్నావో నువ్వు నేను, మరి సృష్టి ఎలా వచ్చిందో నీకు అవసరం లేదా? సృష్టిని చేసింది ఎవరో నువ్వు తెలుసుకోవాలి కదా. ఇది కనీస బాధ్యత కదా మనిషిది. ఇంత పెద్ద ఈ విశ్వాన్ని, ఇంత పెద్ద ఈ సృష్టిని చేసిన వాడు లేకుండగా ఇది ఎలా కలుగుతుంది? ఇది కనుక సృష్టి ఉందంటే తప్పనిసరిగా సృష్టికర్త కూడా ఉండి తీరాలి. కనుక ఇది సృష్టిని చేసిన వాడు సృష్టికర్త, ఆ సృష్టికర్త గురించి నేను తెలుసుకోవాలి, ఇది నా బాధ్యత. దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, దేవుడు సృష్టికర్త. అంతేకాదు, ఆయన ఈ సృష్టిని చేసి పక్కన పెట్టలేదు. ఈ సృష్టిని ఆయన అనుక్షణం కంటికి రెప్పల, లేదా ఈ సృష్టిని ఆయన నియంత్రిస్తున్నాడు, ఆపరేట్ చేస్తున్నాడు ఆయన.
ఈ ఈ సృష్టిని ఆయనే నడిపిస్తున్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు కనుకనే ఈ సృష్టి అంతా కూడా ఇంత క్రమంగా ఉంది. ఒకవేళ ఈ సృష్టి అంతా కూడా ఏ ఏ ఏ దేశము, ఏ అగ్రరాజ్యం చేతిలో కానీ ఒకవేళ ఉందనుకోండి, ఏమండి, ఆకలి చావులు, ఆకలి కేకలు, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. తెలియంది ఏముంది? కొంచెం మీరు ఆలోచించండి. నిజంగా దేవుడు ఈ సృష్టిని ఎవరి చేతుల్లో, ఒకరి చేతిలో పెట్టలేదు. దీన్ని ఆపరేటింగ్ అంతా ఆయనే. అందుకే ఈ విషయాన్ని మరలా ఇదే పౌలు గారు మొదటి ప్రయాణంలో లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో అన్ని జనుల మధ్య నిలబడి మాట్లాడుతున్నప్పుడు, ఈ సృష్టి అంతటిని కూడా నడిపిస్తున్నవాడు, సృష్టిలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటికీ ఆయనే కారణమని ఎంత చక్కగా ఆయన మాట్లాడతాడో అన్ని జనుల మధ్య. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనము నుంచి మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15 నుంచి చదువుకుంటే విషయం మీకు ఇంకా బాగా తేటగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. 15 నుంచి చదువుకుందాం. 15 నుంచి, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగు చేయుచున్నారు? అయ్యలారా మీరు ఎందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము కలిగినటువంటి నరులమే. పౌలు గారు అక్కడ ఆ బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తిని పౌలు గారు అక్కడ స్వస్థపరిచినప్పుడు, బాగు చేసినప్పుడు ఆ ఊరిలో అందరూ ఆశ్చర్యపోయి ఇది మనుషుల వల్ల జరిగినటువంటి కార్యక్రమం కాదు, ఇది దేవుడే చేశాడంటే కంటే దేవుడే మనుషుల రూపంలో వచ్చారు. వాళ్ళు అక్కడ ఫీల్ అయింది ఏంటంటే, దేవుడే మనుష్యుల రూపంలో వచ్చారు. ఇదిగో పౌలు అనేట ఆయన ఒక దేవుడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పక్కన బర్నబా గారు, ఆయన ఒక దేవుడు. అందుకే పౌలు గారికి వచ్చేసేమో ఏమని పేరు పెట్టారట? ఆయనకి హెర్మే అని పేరు పెట్టారట. బర్నబా గారిని వచ్చేసేమో జుపతి అని ఆలోచించి, ఇక ఏ మాత్రం కూడా మనం ఆలస్యం చేయకూడదు. ఇంత చేసినటువంటి వీళ్ళకు మనం కానీ సన్మానం చేయకపోతే అది మంచిది కాదు అని అప్పటికప్పుడు ఆ దేవాలయంలో, ఆ ఊర్లో చివరిలో దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో పూజారు ఉన్నాడు. ఎడ్ల బండి కట్టేశారు. బలులు ఇవ్వటానికి, దండలేయటానికి నానా హడావుడు చేసేటువంటి సమయంలో అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న మాట, మమ్మల్ని మీరు దేవుళ్ళు అనుకుంటున్నారా? మేము అక్కడి నుంచి వచ్చేసాము ప్రత్యేకంగానే మీరు భావిస్తున్నారా? అయ్యలారా మేము దేవుళ్ళము కాదు, మేము కూడా, అంటే ఆ మాట ఎందుకన్నాడు మీకు చెప్పడానికి పై సందర్భాన్ని చదివించాను. 14వ వచనంలో అప్పుడు ఏమంటున్నాడు? 15వ వచనంలో, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము కలిగిన నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించినవాడు దేవుడు, అంటే సృష్టికర్త దేవుడు. సేమ్ అక్కడ 17వ అధ్యాయంలో మనం మాట్లాడుకుందాం. జగత్తును అందరి సమస్తమును నిర్మించినవాడు దేవుడు అన్నాడు. ఇక్కడ కూడా ఆకాశమును, భూమిని, సముద్రములో ఉండు సమస్తమును నిర్మించినటువంటి వాడు దేవుడు. జీవము కలిగిన ఆ దేవుని వైపు మీరు తిరగాలని చెప్పేసి అని అంటున్నాడు అని చెప్పి 17వ వచనంలో, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుట చేత తండ్రి గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిరి. అంటే ఈరోజు ఋతు కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, ఆ ఋతు కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుకనే కదా వేసవికాలం, ఆ తర్వాత వర్షాకాలం, ఆ తర్వాత శీతాకాలం, ఈ కాలాలన్నీ జరుగుతున్నాయి. ఈ కాలాలలో మనమంతా ఆనందంగా ఉంటున్నాము, మనమంతా సంతోషంగా ఉంటున్నాము అని అంటే, నీ హృదయాన్ని ఉల్లాసంతో, సంతోషముతో నింపేవాడు, నీ కడుపు నింపేవాడు, నీ దాహం తీర్చేవాడు, నీ ఆకలి తీర్చేవాడు ఎవరు అంటే ఆ సృష్టికర్త, ఆ దేవుడు. అంటే ఇప్పుడు దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి? దేవుడు అంటే ఈ సృష్టిని చేసినవాడు దేవుడు కనుక ఆయన గురించి నేను తెలుసుకోవాలి. దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఆయనే నేను ఈరోజు సంతోషంగా ఉండటానికి కారకుడు ఆయనే కనుక నేను ఆయన గురించి తెలుసుకోవాలి.
ఒక విషయం తెలిసిపోయింది. దేవుని గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి అన్నదానికి, దేవుడు అనగానే ఆయన సృష్టిని కలిగించిన సృష్టికర్త. ఈ సృష్టిలో అన్ని జరిగించేవాడు. ఈ సృష్టికి ఆయన ఒక ప్రభువుగా, రాజుగా ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా జరిగించి మనుషులందరి యొక్క ఆకలి తీరుస్తూ మనుషులందరి హృదయాలను ఉల్లాసంతో నింపుతున్నవాడు కనుక నేను దేవుని గురించి తెలుసుకోవాలి. అది మొదటి విషయం. ఇక రెండవది, ఎందుకు నేను దేవుని గురించి తెలుసుకోవాలి అన్నదానికి రెండవ సమాధానం ఏంటంటే, ఈ సృష్టిని చేసిన వాడే కాదు, ఈ సృష్టిలో నన్ను నిర్మించిన వాడు కూడా దేవుడే. నా జన్మకు కూడా ఆయనే కారణం. ఈ విషయాన్ని కూడా అక్కడే అదే జ్ఞానుల సభ, అదే ఏథెన్స్‌లోనే పౌలు గారు మాట్లాడుతుంటారు. రెండవ విషయంగా 17వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు 17వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఎంత బాగా చెప్పాడంటే, నీ చేతులతో నువ్వు దేవుణ్ణి సేవించవలసిన అవసరం లేదు. ఆయనకి ఏం కావాలి? దేవునికి మనలాగా ఆకలి ఉంటే పరిస్థితి ఏంటి? దేవుడు అంటే మనకులాగా 6 అడుగులు ఉంటాడా, 5 అడుగులు ఉంటాడా? మీరు ఆలోచించిన, దేవుడు అనగానే ఆయనకు ఒకవేళ ఆకలి ఉందనుకుంటే అసలు దేవుని యొక్క స్వరూపం ఏంటి, దేవుని యొక్క రూపం ఏంటి? ఆయన ఎంత ఎత్తుంటాడు, ఎంత వెడల్పు ఉంటాడు, ఆయన ఎంత తింటాడు? మీరు ఊహించాడు ఒకసారి. దేవుడు అనగానే, దేవుడు అంటే ఆయన స్వరూపం చాలా పెద్దది, మనిషిగా నువ్వు అనుకున్నంత కాదు. అందుకే ఇక్కడ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనుషులు ఏది దేవుడు అన్నారో, ఎవరెవరు దేవుడు అన్నాడో, దేవుడు అనేటప్పటికీ ఏ క్యారెక్టర్స్ దేవుళ్ళకు ఆపాదించారో అవన్నీ తొలగిపోవాలి. అందుకే ఇక్కడ పౌలు గారు అక్కడ నిలబడి మాట్లాడుతుంది కూడా ఎవరి మధ్య తెలుసా? వాళ్ళు జ్ఞానులు. అదే సమయంలో గ్రీకులు అంటేనే బహు దేవత ఆరాధన కలిగినటువంటి వారుగా మనకు కనబడతారు గ్రీకులు. వాళ్ళు అక్కడ రాయబడిన సందర్భంలో వాళ్ళకి తెలిసినటువంటి దేవతలు అందరికీ విగ్రహాలు పెట్టేశారు. పెట్టి ఒక విగ్రహం దగ్గర ఏమో మరి మనకు తెలిసినటువంటి వాళ్ళకైతే మనం పెట్టాము, మనకు తెలియకుండా కూడా ఇంక ఉన్నారేమో కదా దేవుళ్ళు అని ఇంకొక విగ్రహం పెట్టి దాని మీద తెలియబడని దేవునికి అని అక్కడ విగ్రహం పెట్టి దానికి కూడా పూజ చేయడం ప్రారంభించారట. ఏమో తెలిసిన వాళ్ళకి మనం పెట్టాము, ఒకవేళ అసలు తెలియకుండా ఇంకెవరుంటే వాళ్ళు మన మీద కోపడతారేమో, అందుకే వాళ్ళ వైపు నుంచి మనకు శాపాలు రాకుండా వాళ్ళు మన మీద కోపడకుండా ఉండాలి అని అంటే తెలియబడిన దేవుడికి అని పేరు రాసేసి సేమ్ ఈ విగ్రహాలకు ఎలా చేస్తున్నామో దాన్ని కూడా అలా చేసేద్దామని అంత అడ్వాన్స్డ్గా ఉన్నవాళ్ళు అనమాట. ఎవరు? గ్రీకులు, ఏథెన్స్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అక్కడ నిలబడి ఆయన దేవుని గురించి చెప్తున్నాడు. దేవుని గురించి చెబుతూ, దేవుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఈ జగత్తును అందరి సమస్తమును నిర్మించినవాడు. అది మొదటి కాన్సెప్ట్గా చెప్పాడు. ఇక రెండవ కాన్సెప్ట్లో ఏం చెప్తున్నాడు అని అంటే, జగత్తునే కాదు, ఈ జగత్తులో మనుషులందరినీ చేసినవాడు కూడా ఆయనే. అది రెండవ విషయం. అందుకే తర్వాత మాటలో ఆయన మాట్లాడుతున్నప్పుడు 25వ వచనంలో, అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకి ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఆయనకి ఏం తక్కువ? దేవునికి ఏం తక్కువ? ఒకవేళ దేవునికి ఏదైనా తక్కువ ఉంది, నువ్వేమైనా ఇవ్వగలవా? మనం ఏమైనా ఇవ్వగలవా దేవునికి? మనం ఏమీ ఇవ్వలేము. మనం ఏమి చేతులతో ఆయన్ని మనం ఏమీ తీసుకెళ్ళలేము. అందుకే అంటారు కదా, మీకా గ్రంథంలో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నీవు నా పట్ల నువ్వు చాలా ఉపకారాలు చేశావు, నీవు నా ఎడల చేసిన ఉపకారములకు ఆ ప్రత్యుపకారముగా నేను నీకు ఏమిచ్చి ఈ రుణాన్ని నేను చెల్లించగలను? వేలాది నదులంత విస్తారమైన తైలం నీ దగ్గరికి నేను తీసుకొస్తే సరిపోతుందా? అలానే వేల కొలది పొట్టేళ్లను తీసుకొచ్చి నీకు ఇస్తే అది సరిపోతుందా? చాలదు కదా. అలా నా జ్యేష్ఠ కుమారుడు నీకు ఇచ్చిన అది సరిపోతుందా? అలా అని ఇవేవి కాదు కదా నువ్వు కోరుకునేది. నీవు కనికరాన్ని కోరుకుంటున్నావు, దీనత్వాన్ని కోరుకుంటున్నావు, నీవు మనిషిని ప్రేమించాలని కదా నువ్వు కోరుకుంటున్నావు. ఇంతకు మించి మనిషి నుంచి నువ్వు ఏది ఆశించటం లేదు కదా అన్నాడు. అంటే
మనుషుల యొక్క ఈ చేతులతో కాదు, మరి దేనితో ఆయన సేవించబడాలి అంటే చేతలతో సేవించాలి దేవుణ్ణి, చేతులతో కాదు. అంటే ఒకరు ఇంకా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టుగా, మాటలు కాదు, దేవుడికి ఏది కావాలో తెలుసా? క్రియలు కావాలి. అందుకే క్రియలు లేని దేవుని పట్ల నీకున్న విశ్వాసం ఏమన్నాడది? మృతం. ప్రాణము లేని ఈ శరీరం అది ఎలా మృతమైందో, ఎవరికి ఎలా ఉపయోగపడదో, క్రియలు లేనటువంటి నీ విశ్వాసం కూడా దేవుని విషయంలో మృతమైనది. ఎందుకంటే చాలామంది ఉంటారు దేవుని నమ్మిన వాళ్ళు, పండగలప్పుడు వచ్చి కనబడిపోతుంటారు, ఆదివారపు ఆరాధనకు అలా వచ్చి కనబడిపోతుంటారు. ఆదివారపు ఆరాధనకు వచ్చారు అంటే ఆమెనేసరికి ఒక్క క్షణం కూడా మళ్ళీ కనబడరు మనకు. కేవలం ఏంటంటే ఏదో ఆదివారం కనుక ఆరాధనకు వెళ్ళాలి కనుక, వెళితే మనకేదో మంచి జరుగుతుంది కదా అని వచ్చి వెళ్ళిపోయేవారు తప్ప, దేవుని కొరకు ఏదైనా చేద్దాం, దేవుని కొరకు బతుకుదాం, సంఘంలో ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు సమస్యల్లో ఉన్నారు, ఈ నెల సంఘ కార్యక్రమాలేంటి, ఈ వారపు కార్యక్రమాలేంటి, అన్నింటిలో నేను ఉండాలి, చెయ్యాలి, ఇవ్వాలి అని ఇంత ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఉండదు. పక్కపక్కనే కూర్చుంటారు, కనీసం వందనాలు కూడా చెప్పుకోరు. ఇది దేవుని సేవించటమా? ఇది దేవుణ్ణి ప్రేమించటం అంటే కాదు అంటున్నాడు ఆయన. ఆయన నీ చేతులతో కాదు, నీ చేతలతో సేవించబడేవాడు అని చెబుతూ అసలు పాయింట్లోకి వెళ్ళిపోతే, మనం అసలు విషయంలోకి వెళ్ళిపోతే రెండో విషయంగా ఆయన చెప్తున్నాడు 26లో, యావత్తు భూమి మీద, భూమినే కాదు, జగత్తునే కాదు, యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన అనగా దేవుడు ఒకని నుంచి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. చాలు. అంటే ఇప్పటి వరకు ఈ సృష్టిని చేసిన సృష్టికర్త అని మనకు అర్థమైంది. ఇప్పుడు రెండో విషయంగా ఏమన్నాడంటే, మనుషులను చేసిన వాడు కూడా, మనుషుల సృష్టికర్త కూడా ఎవరు? దేవుడు. ఇప్పుడు నేను దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, సృష్టిని చేశాడు తెలుసుకోవాలి. రెండు, నన్ను చేసిన వాడు కూడా ఎవరు? దేవుడు. మరి సృష్టిని చేసిన దేవుని గురించి నేను తెలుసుకోకపోతే ఎలా? చివరికి నన్ను సృష్టించిన దేవుని గురించి కూడా నేను తెలుసుకోకపోతే ఎలా? నన్ను ఆయనే సృష్టించాడా? అవును. నన్నే కాదు, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఆయనే సృష్టించాడు. ప్రపంచంలోని అన్ని జాతులను ఆయనే సృష్టించాడు. ప్రపంచంలోని జాతులన్నీ కూడా ఒక మనిషి నుంచే వచ్చినవారు, ఆ ఒక మనిషి దేవుడి నుంచి వచ్చినవాడు అని ఇలా ముందు జగత్తు గురించి, ఆ తర్వాత మనిషి గురించి, ఆ తర్వాత ఈ మనిషి ఎలా తప్పిపోయాడో చెప్పి, ఆ తప్పిపోయిన మనిషి కోసం యేసుప్రభు వచ్చాడని, ఆ వచ్చిన యేసుక్రీస్తుల వారి సెలవులో చనిపోయాడు అని, చనిపోయిన యేసుక్రీస్తు ప్రభుల వారే తిరిగి ఆయన సమాధి నుండి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రాబోతున్నాడు అని చెప్పి అక్కడ ప్రసంగాన్ని ముగించేశాడు. అది 17వ అధ్యాయం ముగింపుకి వెళ్ళేటప్పుడు మనకు అనిపించేటువంటి సమాచారం అన్నమాట. అంటే అన్యుల మధ్య పౌలు గారు ఎంత చక్కగా సువార్త చెప్పాడు. బహు విగ్రహారాధికులైనటువంటి వారి మధ్య నిలబడి ఎంత యుక్తిగా వాళ్ళందరికీ దేవుని గురించి తెలియచేశాడన్నది మనకు అర్థం కావాలి. వాళ్ళ దేవుల గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఏమంటే 2 ఏళ్ళు 4 అని చెప్తే సరిపోతుంది అంతే తప్ప, మళ్ళా 2 ఏళ్ళు 1 కాదనో, 2 ఏళ్ళు 2 కాదనో, 2 ఏళ్ళు 3 కాదనో ఇవన్నీ చెప్పవలసిన పని లేదు కదా. 2 ఏళ్ళు 4 అని అన్నామంటేనే 1 కాదని, 2 కాదని, 3 కాదన్నట్లే. మళ్ళీ ప్రత్యేకంగా అది కాదు, ఇది కాదు, ఇది కాదని ఎందుకు టైం వేస్ట్? ఇక్కడ ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడు అంటే, అక్కడ అన్ని కళ్ళ ముందే ఉన్నాయి, కానీ ఏ ఒక్కరి పేరు కూడా ఎత్తలేదు. ఆయన ఎత్తకుండగా జగత్తును చూపించాడు, ఆ తర్వాత మనిషిని చూపించాడు. ఆ జగత్తును చేసినవాడు, నిన్ను చేసినవాడు, ఆ తర్వాత నువ్వు తప్పిపోయిన నాడు ఆయనే మరల ఆలోచించి యేసు అనేటువంటి మహానుభావుని లోకానికి పంపి మనుషులందరూ చేసిన అతిక్రమాలను, పాపాలను ఆయన మీద మోపి, ఆయనను సిలువకెక్కించి, ఆయనను సిలువలో చంపుకొని, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మనుషులందరికీ ఒక విమోచనను ప్రసాదించి మనుషులకు రక్షణను అనుగ్రహించాడు అన్నది అక్కడ పౌలు గారు చెప్పినటువంటి సువార్త. మనల్ని చేసింది దేవుడేనా? దేవుడే కదండి. ఎన్నో సందర్భాల్లో మీరు విన్నమాట కదా, మనం కూడా చెప్పుకున్నాం కదా. దావీదు గారు కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ ఏమంటాడు? 139 కీర్తనలో 13-14 వచనాలు మనం చదువుతున్నప్పుడు, 139 కీర్తన 13-14 వచనాలలో
నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అవును, ప్రతి అవయవాన్ని, ప్రతి అంతరింద్రియాన్ని కలుగ చేసిన వాడు దేవుడు అన్నాడు. కనుక దేవుడు అనగానే సృష్టికర్త, దేవుడు అనగానే నిన్ను సృష్టించిన వాడు కూడా. అందుకే నేను దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడి విషయంలో మోసపోకూడదు, దేవుని విషయంలో నేను మోసపోకూడదు. ఎందుకు నేను మోసపోకూడదు దేవుడి విషయంలో అంటే, ఈ సృష్టిని అనుభవిస్తున్నది ఆయన చేశాడు. 2, నా జన్మకు ఆయనే కారణం. అటువంటప్పుడు ఈ సృష్టిని చేసిన, ఆ సృష్టిలో నన్ను చేసిన ఆ దేవుడెవరో నేను తెలుసుకోకుండా చావటం అన్నది, గుడ్డిగా నేను వెళ్ళిపోవడం అన్నది, అది నేను చేసే చాలా పెద్ద తప్పు. అందుకే ఎలానైనా ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడు ఎలా ఉంటాడో నేను తెలుసుకోవాలి. 2, 3 ఎందుకు తెలుసుకోవాలి, ఇంకా దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, 3వ విషయం ఏంటంటే, దేవుడు నిన్ను రక్షించేవాడు. ఆయన దేవుడు అనగానే నీకు రక్షకుడు, నిన్ను రక్షించేవాడు. దేవుడు అంటే రక్షించేవాడా? అవును, దేవుడు రక్షించేవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు రాశారు, యేసుప్రభుల వారు మాట్లాడారు. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ పదం చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే పైన మాట్లాడుతున్న సందర్భం మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఎక్కడ ఆ పరిసయ్యుడి గురించి మాట్లాడిన సందర్భంలో చెప్పాను, నికోదేము గురించి. నికోదేము వచ్చాడు యేసుప్రభు దగ్గరకని మాట్లాడినప్పుడు, అక్కడ ఆ రోజు ఒక ఇత్తడి సర్పాన్ని, సంఖ్యాకాండలో మనం చదువుతున్నప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దేవుడు నిలబెట్టమన్నాడు స్తంభం మీద. ఎవరెవరైతే పాము సర్పపు కాటుకు బలైపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ సర్పం వైపు తేరి చూడమన్నాడు. అలా చూసిన వాళ్ళందరూ కూడా ఆ విషము విరుడైపోయి బ్రతికారు. అది ఎవరి మధ్య? ఇశ్రాయేలీల మధ్య. అంటే దేవుడు అక్కడ ఇశ్రాయేలీలను ఆ సర్పపు కాటు నుంచి ఆయన రక్షించాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు. ఆ రోజు మోషే ద్వారా జరిగింది, ఈరోజు యేసుప్రభును పంపించాడు. ఆ రోజు మోషేను ఇశ్రాయేలు కొరకు, ఈరోజు యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిగా నేను వచ్చాను. నేను వచ్చింది అందరి కోసం తప్ప ఒక ఇశ్రాయేలీల కొరకు కాదు. అది ఇక్కడ ఆ పాయింట్ 16లో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీలు, ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని అన్నాడు. చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని అన్నాడు. అంటే యేసుక్రీస్తుని ఈ లోకానికి తండ్రి ఎందుకు పంపాడు అనంటే, నీ రక్షణ కోసం పంపించాడు, నా రక్షణ కొరకు పంపించాడు. మనుషులకు రక్షణ లేదా? లేదు. యేసు వచ్చినంత వరకు, యేసు సిలువలో చనిపోయినంత వరకు ఈ ప్రపంచానికి రక్షణ ఉంది అని మీరు అనుకుంటే పొరపాటు. మరి అంతకు ముందు వారి పరిస్థితి ఏంటండి? అంతకు ముందున్న వాళ్ళంత నాశనం అయిపోవాల్సిందేనా? అంతకు ముందున్న వాళ్ళంత నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా? అంటే దేవుడికి ఏమంటే పక్షపాతం చూపించినట్టుగా ఉంది కదా అంటే అది వేరే సబ్జెక్ట్. అది దేవుడు అనగానే ఎప్పుడు కూడా ఏమంటే మన సేవకుల సదస్సులో చెప్పాను ప్రారంభంలోనే, దేవుడు అనేటప్పటికీ మనందరికీ ఉండవలసినటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, దేవుడు ఆయన న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు 1. 2, దేవుని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం వీళ్ళతో వచ్చేవారం. దేవుడు ప్రేమాస్వరూపి అంటాడు. దేవుడిలో ప్రేమ ఉందని చెప్పలేదు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పాడు. దేవుడిలో ప్రేమ ఉందని చెప్పటానికి, దేవుడే ప్రేమ అయి ఉన్నాడని చెప్పడానికి చాలా తేడా ఉంది. దేవుడిలో ప్రేమ ఉందని చెప్పటం, దేవుడే ప్రేమ అయి ఉన్నాడని చెప్పటం. దేవుళ్ళో ఏంటి ప్రేమ? నీలో లేదా ప్రేమ? నాలో ప్రేమ లేదా? నాలో ప్రేమ ఉంది, మీలో ప్రేమ ఉందండి. మీలో ఉన్న ప్రేమ అది పరిమితం, స్వార్థం. ఏంటంటే నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఆ తర్వాత ఎవరైనా. మరి దేవుడు అలాంటి వాడేనా? కాదు. దేవుడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మంచివారి మీదను
చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు అన్నాడు, సూర్యున్ని ఉదయింపచేస్తున్నాను అన్నాడు. ఏది నువ్వు చేయి చూద్దాం అలా. నీలో కూడా ప్రేమ ఉంది కదా. అందుకే దేవుని దగ్గరకు వచ్చేటప్పటికీ దేవుడు ఆయన కంప్లీట్గా దేవుడు అంటే ఒక ప్రేమ. అందుకే ఆయన ప్రేమ స్వరూపం అయింది. కనుక దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం తప్పు పట్టడానికో దేవుళ్ళో లోపాలు వెతకడానికో మనం ప్రయత్నం చేయకూడదు. కనుక అంతకు ముందు అంటే అది వేరే విషయం అని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుని లోకానికి పంపాడు తండ్రి అంటే ఎందుకు పంపాడు అంటే దానికి ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనలందరినీ కూడా రక్షించాలని చెప్పి దేవుడు అనుకున్నాడు. అందుకే దేవుడు నన్ను రక్షించాలనుకున్నాడు, దేవుడు నాకు రక్షణను ఇవ్వాలనుకున్నాడు. అందు గురించి ఆయన గురించి నేను తెలుసుకోవాలి. ఏమండి ఇప్పటివరకు ఎన్ని విషయాలు ఎందుకు తెలుసుకోవాలి దేవుని గురించి? 1, సృష్టికర్త కనుక. 2, నన్ను సృష్టించిన వాడు గనుక. 3, నన్ను రక్షించాలనుకున్నవాడు గనుక. ఎవరికీ లేదా? ఎవరికీ లేదు. ఇప్పుడు అందరికీ కావాలా దేవుడు? ఈరోజు యేసు అందరికీ అవసరం అంటే ఈరోజు యేసుక్రీస్తు అందరికీ అవసరం. ఒకానొక సమయంలో ఐథియోపియా దేశానికి కందాకే అనే ఆవిడ రాణిగా ఉంటే ఆవిడ దగ్గర నపుంసకుడు ఆర్థిక మంత్రిగా ఉంటాడు, ఫైనాన్స్ మినిస్టర్ అండి. ఏమండి అక్కడ ఆఫ్రికాలో ఇథియోపియా అనేటువంటి కంట్రీలో ఆ రోజు నపుంసకుడుగా ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి ఆరాధన కొరకు యెరూషలేముకి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో యెషయా గ్రంథాన్ని తెచ్చుకున్నాడు. ఆ యెషయా గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. ఫిలిప్పును దేవుడు అతని దగ్గరికి పంపాడు. వెళ్ళేటప్పటికి ఆయన ఒక భాగాన్ని చదువుతున్నాడు, యెషయా గ్రంథంలో ఒక భాగాన్ని. అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా నువ్వు చదువుతున్నావు కదా, నువ్వు చదువుతూ నీకు ఏమైనా అర్థమవుతున్నానంటే ఆయన ఒప్పుకున్నాడు. ఆర్థిక మంత్రే నిజం ఒప్పుకున్నాడు. ఆర్థిక మంత్రి నిజం ఒప్పుకున్నాడు. మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే మనం ఏ దేశానికి మంత్రులం కాదు, ఏ రాష్ట్రానికి మంత్రులం కాదు. కానీ తప్పు చేసుకుని నిజం ఒప్పుకోవాలంటే మనకు అస్సలు మన ఈగో అస్సలు ఒప్పుకోదు. ఎందుకు? నేను ఒప్పుకోవడం ఏంటి? దబాయించటం. అవసరమైతే ఇంకా నీదే తప్పు అనేటట్టుగా వద్దు. ఎందుకండి ఇదంతా? ఇప్పుడు నిజంగానంటే బైబిల్లో తప్పులు అనేవి అందరూ చేస్తుంటారని దేవుడు అన్నాడు. కానీ ఆ తప్పులను ఒప్పుకొని వదిలిపెట్టేవాడి విషయంలో దేవుడు కనికరాన్ని చూపిస్తానన్నాడు. అదే కదండి, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడన్నాడు? వర్ధిల్లుతాడు. నోరుంది కదా, అందరూ తప్పుగా మాట్లాడతారు. అందరి నోట్ల పవిత్రమైనటువంటి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్న మాటలే వస్తాయా? రావు. ఎప్పుడు అందరు నిజాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారా? లేదు. కానీ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును మనం ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టితే దేవుడు కనికరిస్తాడు. దేవుడు మంచివాడండి. మనుషుల్లాగా తొందరపడి నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. దేవుడు ఆవేశపరుడు కాదు. ఆయన చాలా ఆలోచనకర్త. దేవుడు అంటేనే ఆలోచనకర్త, సమాధానం, దీర్ఘశాంతం. కనుక ఆయన తొందరపడిని దూరం చేసుకునేవాడు కాదు. అంత మంచి దేవుడి దగ్గరికి మనం వచ్చిన తర్వాత పొరపాటు జరిగినప్పుడు ఆ జరిగిన పొరపాటును మనిషి ముందు కాకపోయినా గదిలోకి వెళ్ళైనా, తలుపులు వేసుకొనైనా, కిటికీలు వేసుకొనైనా, మోకాళ్ళు వేసి కన్నీళ్ళు పెట్టుకొని ఆ దేవుణ్ణి క్షమించమని అడిగే గొప్ప మనసు ఎవరికి ఉంటుంది? ఉండదు. ఏదో వస్తుంటాము, కూర్చుంటాము, పాడుతుంటాము, చేస్తుంటాము. చివరికండి ఆ రొట్టె దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి ఆ ప్రభువు ఆ శరీరము అని ఆ ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు కూడా, చివరికి ప్రభువు చిందించిన రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కూడా మనసులో కల్మషము, కపటము, వేషధారణ, మోసము, పగ, అసూయ, ద్వేషాలతో ప్రభు వల్లలో మనం పాలు పంచుకుంటున్నాము అని అంటే ఇంకా చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతున్నామని బైబిల్ చెప్పింది. అపరాధులం అయిపోతున్నాం మనం తీసుకొని. ఇంకా వద్దు. ఇక్కడ మాత్రం సమాధానముగా ఉన్నట్టుగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత వివాదాలతో బతుకుతున్నాము అని అంటే అదొక బ్రతుక? అదొక క్రైస్తవ జీవితమా? అదొక క్రైస్తవుని లక్షణమా? మీరు ఆలోచించండి, ఎంతవరకు సమంజసమా? చాలా తప్పు జరుగుతుంది. తప్పు చేయకూడదు కదా, మరి తెలిసింది కదా. ఇప్పుడు తెలియక చేస్తే దాని పొరపాటు. పౌలు గారు కూడా ఏమన్నా తెలుసా? నేను తెలియక చేశాను, ఏమయ్యా నేను
కనికరింపబడ్డాను అన్నాడు. నేను పూర్వమందు నేను హింసకుడును, దూషకుడును, సంఘమును అపరిమితంగా హింసించాను, తెలియక చేసి తిని గనుక నేనేమయ్యాను, కనికరింపబడ్డా. తెలియక చేశాను గనుక. తెలిసిన తర్వాత కూడా చేస్తే దాన్ని ఏమంటారు, తప్పు. కావాలని చేసే తప్పు. తెలిసిన తర్వాత చేస్తే తప్పు, తెలియక చేస్తే పొరపాటు. పొరపాటుకి తప్పుకు తేడా ఉంది కదా. పొరపాటు అంటే తెలియక. ఇప్పుడు మనం ఏమన్నా నడుచుకుని వెళ్తున్నారు, కాలు తగిలింది అనుకోండి, అప్పుడు ఏమంటాం, అయ్యో సారీ అండి పొరపాటున కాలు తగిలిందండి అంటాం. అప్పుడు మనం కూడా ఏమంటా, పర్లేదండి అంటాం. కావాలని తన్నేస్తే, తన్నేసి సారీ చెప్తే అప్పుడు మనకి ఏమనిపి తెలుసా, కావాలని తన్ని సారీ చెప్పడం ఏంటి, కావాలని తిట్టి సారీ చెప్పడం ఏంటి, కావాలని అబద్ధాలు చెప్పి సారీ చెప్పడం ఏంటి, బాధ కలుగుతుంది. సరే, అయినా నిజంగా ఒకవేళ నిజమైన పశ్చాత్తాపంతో ఆ దేవుని అడిగితే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనిషి క్షమించడం కంటే కూడా ఎవరు క్షమించితే మంచిదని మనలను, దేవుడు. నేను నిన్ను క్షమించాల్సిన ఏమండి, నా దగ్గర క్షమాపణ, ఇంకెవరి దగ్గర క్షమాపణ, ఏమండి ఎవరెవరి దగ్గర క్షమాపణ చెప్పుకోగలిగితే మంచి మనసు అది. ఒకవేళ లేదు, ఎక్కడో ఇగో మనకు అడ్డొచ్చేస్తుంది అనుకోండి, పర్వాలేదు, దేవుణ్ణి అడుగు, పర్వాలేదు. దేవుని క్షమిస్తే చాలు. దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ పొందుకుంటే నేను ఎవరు ఆపలేరు. ఇక దేవునికి తోడుగా ఉంటే నీకు ఇంకా అపజయం లేదు. దేవునికి తోడుగా ఉంటే నిన్ను ఎవరూ అడ్డుకోలేరు. ఆ దేవునికి తోడుగా ఉండాలి అని అంటే అదే ఆ ఒప్పుకోవటం అనేది కావాలి. ఆర్థిక మంత్రి అడుగుతున్నాడు ఫిలిప్పును, చదువుతున్నది నీకు అర్థమైందా అన్నాడు. అప్పుడు ఆయన అంటేనే ఏమన్నాడు తెలుసా, అయ్యా ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నాకు ఎలా అయ్యా. ఆర్థిక మంత్రికి కూడా అర్థం కావట్లే బైబిల్, అర్థం అవుదు మరి. అందుకే కదా సేవకుల సదస్సులు పెట్టుకుంటున్నాం మనం. అలానే బైబిల్ అందరికీ ఏమంటే బైబిల్లో నేనేదో పండితున్నని ఎప్పుడు చెప్పుకోలేదు. ఎవరు పండితులు గారు, మనకు నేర్పించిన జయశల్ గారని నేను విద్యార్థిని అన్నాడు. ఆ తర్వాత ఇక మన స్థాయి ఏంటి చెప్పండి. కనుక బైబిల్లో ఎవరు పర్ఫెక్ట్ కాదు. బైబిల్లో విద్వాంసులు పండితులు అంటూ ఎవరు లేరు, అందరూ విద్యార్థులే. ఎందుకంటే బైబిల్ అంతా నాకు వచ్చేసింది అన్నవాడు ఇప్పటివరకు ఒక్కరు లేరు. స్టిల్ ఇప్పటికీ మేము ఇంకా నేర్చుకుంటున్నాం, ఇప్పటికీ ఇంకా మేము చదువుతున్నాం. అయ్యా 70 ఏళ్ళు ఆయన చదువుతూనే ఉండాలి, 80 సంవత్సరాలు ఆయన చదువుతూనే ఉండాలి. చచ్చేంతవరకు బైబిల్ ముందు కూర్చొని బైబిల్ను నువ్వు ఎంత ధ్యానించినా ఎంత చదివినా అది తరగనిది. అందరికీ అర్థం కాదు. కాకపోతే తెలుసుకున్న విషయాలలో కొన్ని ఎక్కువ విషయాలు తెలుసుకుంటారు, కొంత తక్కువ విషయాలు తెలుసుకోవచ్చు, అంతే తప్ప అన్నీ తెలిసినటువంటి వారు మాత్రం ఎవరు లేరు. ఇక్కడ ఆర్థిక మంత్రి అయ్యా నాకు తెలియట్లేదు అన్నాడు. అప్పుడు ఫిలిప్పు వెళ్ళాడు, చెప్పాడు. మార్గమధ్యలోకి వెళ్ళాడు, ఇలాగానే నీళ్లు కనబడ్డాయి, రథం ఆపండి అన్నాడు. అప్పుడు వెంటనే అయ్యా నాకు ఇచ్చేసేయండి, నాకు రక్షణ ఇచ్చేసేయండి, నాకు రక్షణ కావాలి. ఇదంతా 8వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. అంటే ఒక ఆర్థిక మంత్రి అపోస్తుల కార్యములలో 8వ అధ్యాయంలో నాకు బాప్తిస్మం ఇవ్వండి, నాకు రక్షణ ఇచ్చేసేయండి అన్నాడు. అంటే ఆర్థిక మంత్రికి కూడా ఏం అవసరమైంది, రక్షణ. అది చెప్పడానికి మీకు అంతా చెప్పుకొచ్చాను. మరి ఆర్థిక మంత్రికి రక్షణ అవసరమైంది, నీకు అవసరం లేదా, నాకు అవసరం లేదా? మనందరికీ కావాలి. ఆ రక్షణను ఇవ్వగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే పేతురు గారు 4వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో మాట్లాడుతున్నప్పుడు, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలనను, అపదం చూడండి, మరి ఎవన వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందాలి. ఎవని వలనను రక్షణ కలగదు. ఎంత స్ట్రైట్గా చెప్పేశాడు చూడండి. ఏమంటే పేతురు గారు ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు చూడు. ఎవని వలన రక్షణ కలగదు, యేసుక్రీస్తు వలన. పాప వీళ్ళకి ఎలా కనబడుతున్నాడు అంటే ఆయన రక్షించుకోలేకపోయాడు, నిన్నే రక్షిస్తాడు అని వీళ్ళు మాట్లాడుతున్నారు అమాయకులు. ఆయన నిన్ను రక్షించడానికి ఆయన అక్కడికి ఎక్కడన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. ఆయన నిన్ను రక్షించడానికి ఆయన సిలువనెక్కవలసి వచ్చింది. నీకు రక్షణ ఇవ్వటానికి ఆయన చనిపోవలసి వచ్చింది. అలానే సిలువలోనే చూస్తున్నావు. తెల్లవారి 3వ రోజును చూడట్లేదు నువ్వు, అంతవరకు చూసి ఆగిపోయావు. తర్వాత చూడు, 3వ రోజుకి సమాధిని మూసివేసిన ఆ రాయిని దొర్లించుకొని ఆ మహనీయుడు, ఆ మహానుభావుడు ఎలా బయటకు వచ్చాడో, ఎలా 40 రోజులు అందరికీ తను ప్రత్యక్షపరుచుకున్నాడో, అందరూ చూస్తుండగా ఎలా మేఘము పైన పరలోకానికి ఎలా కొనిపోబడ్డాడో అది చూడవెందుకు? దాని గురించి మాట్లాడట్లేదు ఎందుకు? ఏదో ఒక నిస్సహాయుడుగా, ఒక అభాగ్యుడుగా,
చేతకాని వాడుగా, బలహీనుడుగా ఆ సిలువలో కనబడుతున్నాడు అని అది చూపిస్తున్నావు తప్ప ఆ తర్వాత ఎందుకయ్యా వదిలేసావు? కనుక ఇక్కడ మనం ఆలోచిస్తుంటే ఎవని వలనను అన్నాడు. అందుకే మీరు 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా పౌలు గారి ఆ రెండో ప్రయాణంలో పౌలు గారు ఫిలిప్పికి వెళ్ళినప్పుడు చెరసాల అధిపతి పౌలు శీలలను కొట్టి చెరసాలలో వేస్తే మధ్యరాత్రి కాగానే పౌలు శీలలు వాళ్ళు చేసే ప్రార్థనలకు పాటలకు భూకంపం రావటం, చెరసాల తలుపులు అన్నీ కూడా తెరుచుకోవటం, ఖైదీల సంఖ్యలో ఊడిపోవటం, ఇంకేముంది అందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అని చెరసాల అధిపతి తను తాను చంపుకోపోవటం. అప్పుడు వెంటనే పౌలు గారు నువ్వు ఏ హాని చేసుకోవద్దు అని చెప్పగానే అప్పుడు వెంటనే అతని నుంచి వచ్చిన రెండో మాట ఏంటో తెలుసా? అయ్యా, రక్షణ పొందటానికి నేనేం చేయాలి? అడుగుతున్నది ఎవరో తెలుసా? రక్షక భటుడు. అడుగుతున్న వ్యక్తి రక్షక భటుడు. ఖైదీలందరికీ రక్షగా ఉన్నటువంటి ఆ రక్షక భటుడే పౌలు గారి దగ్గరకు వచ్చి, ఒక ఖైదీ అయిన పౌలు గారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, రక్షణ పొందుటకు నన్ను ఏం చేయమంటారు పౌలు గారు అంటున్నాడు. అంటే ఒక రక్షక భటుడికి కూడా రక్షణ అవసరం, ఒక ఆర్థిక మంత్రికి రక్షణ అవసరం, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏమవసరం? రక్షణ. ఆ రక్షణ ఇవ్వగలిగింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుని ఈ లోకాన్ని పంపింది ఎవరు? దేవుడు. మరి ఇప్పుడు నా దేవుని గురించి తెలుసుకోవద్దా? ఇంత చేసిన దేవుని గురించి నేను తెలుసుకోవాలి కదా. మరి తెలియజేయటానికే కదండి బుధవారపు తరగతులు, తెలియజేయటం కోసమే కదా ఆదివారపు ఆరాధనలు, తెలియజేయటం కోసమే కదా నెలల సెమినార్లు, తెలియజేయటం కోసమే కదా చుట్టుపక్కల కార్యక్రమాలు. ఏం తెలుసుకోవాలని లేదా? లేదా అంతా తెలిసిపోయిందనా? అంత తెలిసిపోయిందనా? తెలుసుకోవాల్సింది ఏమీ లేదనా? ఏమనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మీకే కాదు, అందరికీ. ఒక్కసారి మీరు ఆలోచించండి. నాకే బాధగా ఉంటే ఈ సృష్టిని నీ కోసం చేసినవాడు, నిన్ను తల్లి గర్భంలో నిర్మించినవాడు, నిన్ను ఈ భూమి మీద తీసుకుని వచ్చినవాడు, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నవాడు, నీకు ఊపిరినిచ్చినవాడు, జీవాన్ని ఇచ్చినవాడు, నీ కొరకు యేసు నీ లోకాన్ని పంపినవాడు, నీ కోసం ఆయన చంపుకున్నవాడు దేవుడు. ఆయనకి ఏ బాధ ఉండదా? నీకు ఎలాగో మా బాధ మీకు అర్థం కాదు, కానీ దేవుడి బాధ కూడా మీకు అర్థం కావట్లేదా? మీకు ఎలాగో మనుషుల బాధలు మీకు ఎలాగో పట్టవు, మీకు అర్థం కావు. ఒక సేవకుడి బాధలు మీకు అర్థం కావు, కనీసం దేవుడి బాధ కూడా మీకు అర్థం కావట్లేదా? దేవుని ముఖం చూసి కూడా రావాలనిపించట్లేదా? దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి కూడా మీకు వెళ్ళాలన్న కోరిక మీకు కలగటం లేదా? చెయ్యాలన్న ఆలోచన మీకు రావటం లేదు అని అంటే ఎందుకంటే దేవుని నమ్మటం, ఎందుకంటే భక్తులు అని చెప్పుకోవటం, ఆయనను బట్టి కూడా మీకు మార్పు రావట్లేదు అంటే ఇక ఏం చేస్తే మారుతారు? ఎలా మారుతారు? కానీ దేవుని గురించి తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఆయన నన్ను రక్షించేవాడు కనుక. ఇక ఈ రోజుకు చివరగా దేవుని గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. దేవుడు నాకేమిస్తాడు? రక్షణ ఇస్తాడు. తర్వాత నన్ను నిత్య జీవం లేదా పరలోకానికి నడిపించేవాడు. అందుకు నేను ఆయన గురించి తెలుసుకోవాలి. ఏంటి నిత్య జీవమా అంటే మరి ఇక్కడున్నది ఇది కాదా? నిత్య జీవం కాదా? ఇక్కడ కాదండి. ఈ భూమి మీద మనం అందరం కూడా ఎలా ఉన్నామన్నాడు? ఈ భూమి మీద మనందరం పరదేశులమా? పరదేశులం. యాత్రికులమా? యాత్రికులం. ఈ భూమి మీద మనం అందరము పరదేశులమని, యాత్రికులమని ఒక పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు? ఈ భూమి మీద మనం అందరము పరదేశులమును యాత్రికులము అన్నాడు. ఒకనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతున్నప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13, 14 వచనాలలో వారు కూడా భూమి మీద ఏమనుకున్న వాళ్ళంతా విశ్వాసంతో మృతి పొందారు అన్నాడు. వారు కూడా భూమి మీద అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారు భూమి మీద మేము పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుంటారు వాళ్ళు. మరి వారేమో పరదేశులు అనుకున్నప్పుడు, వారు యాత్రికులు అనుకున్నప్పుడు అంటే ఈ లోకం మనది కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకాన్ని ఒక రోజు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒక గంట తర్వాత మీరు ఉండరు, ఇక్కడ వెళ్ళిపోతారు, మీ ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. మరి ఒకరోజు ఈ లోకాన్ని మనం వదిలిపెడితే ఎక్కడికి వెళ్ళిపోతాం? శాశ్వతం నిత్య జీవంలోకి వెళ్ళాలా? నీవు నిత్య నాశనానికి వెళ్ళకూడదు అనుకుంటే ఆ దేవుని గురించి నువ్వు తెలుసుకో. నిత్య నాశనానికి వెళ్ళకుండా నిత్య జీవంలోనికి నేను వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వు దేవుని గురించి తెలుసుకో. అంటే సృష్టి గురించి ఏమంటే సృష్టి ఎవరు చేశారు ఏంటి అనేటువంటి ఆ విషయాలు నీకు అర్థం కావాలి అని అంటే దేవుని గురించి తెలుసుకోవాలి. నీ పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. నీకు రక్షణ ఎలా తెలుసుకోవాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. చివరికి నీవు చావు తర్వాత నిత్య నరకానికి, నిత్య గుండానికి, నిత్య నాశనానికి వెళ్ళకూడదు, తను తప్పించుకొని నిత్య జీవంలోనికి నేను వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా దేవుని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని గురించి మనం తెలుసుకోవటం ఎంత ప్రాముఖ్యం?
దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఇన్ని కారణాలను బట్టి మనం తెలుసుకోవాలి. అయితే మనుషులు తెలుసుకునే ప్రయత్నం చేశారా? చేశారు. చాలా సంవత్సరాలుగా మనుషులు ఏమండి చాలా ప్రయత్నాలు చేశారు. చేసి 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 చివరికి దేవుని గురించి తెలుసుకొని కొన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు విశ్వాసాలు ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళిపోయారు. అందులో కొంతమంది చేసి పరిశోధనలు చేసి మా వల్ల అవ్వటం లేదని చెప్పేసి ఏమన్నారు అని అంటే, సృష్టిని పూజ చేసుకుంటే సరు అని సృష్టిని పూజించేటువంటి కార్యక్రమాలు ప్రారంభించేశారు. అందుకే కదా సూర్యుని మొక్కటం, ఏమంటే సూర్యుని పూజ చేసేవాళ్ళు, చంద్రుని పూజ చేసేవాళ్ళు, నక్షత్రాలకు పూజ చేసేవాళ్ళు, భూమికి పూజ చేసేవాళ్ళు, చెట్లకు పూజ చేసేవాళ్ళు. మీకు తెలియదేం కాదు. చివరికి మొన్న మధ్యలో వర్షాలు ఏమంటే ఎక్కడో వర్షాలు పడట్లేదని 2 కప్పలు తీసుకొచ్చి కప్పలకు పెళ్లి చేసి కప్పలు కూడా దండం పెట్టారు. ఓకే, వర్షాలు పడట్లేదని 2 కప్పలు తీసుకొచ్చి పెళ్లి చేసి దండం పెట్టారు. వర్షాలు బాగా ఎక్కువైపోతాయి, అసలు ఆగట్లేదు, అక్కడ డ్యాములు పగిలిపోయేటట్టుగా ఉన్నాయి, విడాకులు ఇచ్చేసేయండి, ఆగిపోతుందని చూద్దాం. పెళ్లి చేశారు కదా, పెళ్లి చేస్తే వర్షాలు పడతాయి అన్నారు. మరి ఆ వర్షాలు ఆగిపోవాలంటే ఏం చేయాలో? ఇప్పుడు బాగానే కనిపెట్టారు, వర్షాలు పడాలంటే 2 కుక్కలకు పెళ్లి చేయాలి, 2 కప్పలకు పెళ్లి చేయాలి, 2 గేదెలకు పెళ్లి చేయాలని బాగానే తెలుసుకున్నారండి. పర్వాలేదు, మీ పరిశోధనకి హ్యాట్స్ ఆఫ్. మరి వర్షాలు ఎక్కువైపోయి వరదలు వచ్చేసి మొత్తం కాలువలు నిండిపోయి, చెరువులు నిండిపోయి, డ్యాములు నిండిపోయి, మొత్తం ఊర్లు ఇండ్లు కొట్టుకొని వెళ్ళిపోతుంటే ఆపడానికి ఏం కనిపెట్టలేదా? ఇది మనుషుల పరిశోధనలు. దేవుళ్ళ పేరు మీద దేవుణ్ణి తెలుసుకోవాలని మనుషులు పరిశోధన చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక మరికొంతమంది సృష్టి దగ్గర నుండి ఆగిపోతే మరికొంతమంది ముందుకు వచ్చేసి మనుషులను దేవుళ్ళుగా చేసేసారు. మనుషుల్లో కూడా ఎవరు? దేవుళ్ళు. రాజులు దేవులుగా చేసినారు, చక్రవర్తులు దేవులుగా కొలిసిన సందర్భాలు మనకు తెలుసు. ఏమంటే యుద్ధంలో ఎవరైనా కానీ ముందుండి పోరాడి విజయాన్ని తీసుకొస్తే అతను దేవుడిగా చేసేసారు. ఒక రాజకీయ నాయకులు దేవుడిగా చేసేసారు. చివరికి వచ్చేసరికి సినిమా హీరోలు హీరోయిన్లను కూడా దేవుళ్ళుగా దేవతలుగా చేసి వాళ్ళకు కూడా గుడులు కట్టిన సంస్కృతి మన తమిళనాడులో చూస్తుంటాం. ఆ మధ్యకాలంలో నమిత అని ఒక హీరోయిన్ తమిళనాడులో, ఆవిడకు గుడి కట్టేశారు. ఆవిడకు ముందు ఇంకొక హీరోయిన్ ఉండే ఖుష్బు అని, ఆవిడకు గుడి కట్టేశారు. ఆ తర్వాత ఖుష్బు ఆవిడ ఏదో మాట్లాడేసిందని, నోటి తోలతో నోరెక్కువ ఏదో మాట్లాడేసిందని కోపం వచ్చేసి గుడి పగలు కొట్టేశారు. వాళ్ళే మరలా కట్టిన వాళ్ళే. ఏమంటే ఒక సినిమా హీరోకి గుడి కట్టేశారు. చివరికి ఏమంటే మనం ఇక్కడ వెళ్తుంటే, మనం హైదరాబాద్ వెళ్తుంటే ఎక్కడో గాంధీ గారికి కూడా గుడి ఉంటుంది, మీకు తెలుసు లేదు, చౌటుపల్లి దగ్గర ఎక్కడో మొత్తం లెఫ్ట్ సైడ్లో ఇటు మహాత్మా గాంధీ, ఆయన కూడా గుడి కట్టేశారు. మన ఎలక్షన్లకు ముందు మోదీ గారికి ఆయనకు గుడి కట్టేశారు, వైఎస్ గారికి గుడి కట్టేశారు. ఇటు వీళ్ళందరూ దేవుళ్ళే. అందుకే దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు? అందుకే మనం తెలుసుకోవాలి, ఏంటి సృష్టిలో, ఏంటి మనుషులు. ఇక మరికొంతమంది ఏం చేశారు, పరిశోధనలు చేసి 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 ఇక మాకు అర్థం కావట్లేదు, అసలు దేవుడు అనేవాడు లేడు. చివరికి వచ్చిన రిజల్ట్ లేదు, ఈ సృష్టి కాదు, మనుషులు కాదు, అసలు దేవుడు అనేవాడే లేడు అని నాస్తిక గుంపు ఒకటి బయలుదేరిపోయింది. వారే ప్రపంచవ్యాప్తంగా విస్తరించేసి దేవుడు లేడు అని ప్రచారాలు చేసుకుంటూ దేవునికి సమాజాన్ని మనుషులను దూరం చేస్తున్నారు. చూసారా, చివరికి వచ్చేసరికి ఇది జరిగింది. ఇప్పుడు మన ముందు ఉన్నది ఏంటి, అసలు ఇంతకు దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు? ఇది వచ్చే వారం చెప్తాను.